देखिए, मैं अभी एक पिक्चर डाल के आपको दिखाएगा, मैं क्या बोल रहा हूँ। अभी देखिए, शेयर होता है ना? Yes, sir. Yes, sir. ऑलराइट, देखिए, Yes, sir. हम इधर खड़े हैं, ठीक है ना? परमेश्वर का बड़ा शक्ति आके इधर खड़ा है और हम क्या करते हैं, दुनिया के सारे चीज़ पूछते हैं, सारे चीज़ उनसे पूछते हैं, दुनिया का चीज़ भी दे आता है, लेकिन ये पास नहीं आता है। प्रॉब्लम ये होता है, ये दूर ही रहता है। क्यों पास नहीं आते हैं? ये दूर है ना, ये दूर इतना डिस्टेंस पे ये पास क्यों नहीं आता है? क्योंकि आपका बहुत सारा बाधाएं, बहुत सारा है, आपका बहुत सारा बदलने का है, आपके बहुत सारा चीज़ आपके अंदर, बहुत सारा चीज़ बदलने का है परमेश्वर को पास आने के लिए। तो वो निकलते 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 ये आगे आते रहेंगे और ये निकालेंगे और आगे आएंगे, सब निकालेंगे तो और आगे पास आएंगे और उसके बाद आपको आक्रमण कर देंगे। ये आपको स्टेप से परमेश्वर को लेके आएंगे, आपको सब कुछ मिल जाएगा। लेकिन आप परमेश्वर को यही दूर पे बिठा के आप इधर से कुछ भी पूछेंगे, कुछ भी मिलेगा, आपको फायदा नहीं है, क्योंकि पूछते रहना पड़ेगा। इनको स्वीकार कर देंगे, वो ओवरलैप कर देंगे तो अच्छा है ना। మీరు ఇప్పటివరకు చూశారు, నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే, దూరంగా ఉంటారు. దాని తర్వాత పరమంతుడు ఇంత దూరంగా ఉంటారు, ఇంత స్పేస్ ఉంది, ఇక్కడ దగ్గర రాలేదు. మీరు అన్నీ అడుగుతూ ఉన్నారు, లోకంలో ఉన్న కార్యాలు అన్నీ అడుగుతూ ఉన్నారు, అది అన్నీ కొంచెం వస్తుంది మీకు, కానీ దేవుడు మీ దగ్గర రాలేదు అంటే మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఏడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఈ పరమంతుడు ఇలాగ మూవ్ చేసి మీ దగ్గర వచ్చేసారో, దాని తర్వాత మీకు అన్నీ వస్తుంది. ఎప్పుడు కూడా అడగడానికి అవసరమే లేదు. అది ఎంత మంచి పొజిషన్ చూడండి. పరమంతుడికి ఏమీ అడగడానికి అవసరమే లేదు, అన్నీ వస్తే ఉంది. మీరు ధన్యవాదాలు మాత్రం చెప్తారు. ఆ పొజిషన్కి మీరు వెళ్ళాలని మీకు ఇష్టం ఉందంటే మీరు ఈ పరమంతుడి గురించి చాలా బాగా తెలుసుకోవాలి, విఘ్నేశ్వరుడి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి. అందుకే స్పెషల్ క్లాస్లో వచ్చిన వాడు ఇంకా డీటెయిల్గా చదువుతారు, తెలిసిపోతుంది. ఇక్కడ మతం లేదు, మతం మనం చెప్పలేదు, మన మతం మాటే లేదు ఇక్కడ. పరమంతుడు విఘ్నేశ్వరులు అంటే ఎక్కడ మతం వస్తుంది? పరమాత్ముడు శక్తి, ఈ మూడే చెప్తాం. దీనిలో ఎలాగ మతం ఉంది? మతం లేదు. కానీ పరమంతుడు మీ దగ్గర వస్తారు, అదే ఇక్కడ జరుగుతుంది. మీకు కావాలంటే మీరు డీటెయిల్గా చదవండి, లేదంటే వదిలేండి. आपको ये चाहिए, ये परमेश्वर मेरे पास आना है, मेरे ऊपर आ जाना है, तो स्पेशल रस ले लो, सब कुछ पढ़ो, पास आओ, नहीं तो दूर ही रहो, मुश्किल नहीं। लेकिन दूर रखने से क्या प्रॉब्लम है? हमेशा तुम पूछते रहना पड़ता है सब कुछ के लिए, रोते रहना पड़ता है, रोते रहो। అర్థమైందా? మీకు ఏడితే ఉన్నలా, ఏడడానికి అవసరం లేదు. నాకు పరమంతుడు కావాలంటే చదువుకోండి, నేర్చుకోండి, అంతే. పరమంతుడు ఎవరు, విఘ్నేశ్వరు ఎవరు, ఎలాగ వాళ్ళతోటి ఎలాగ ఉండాలని నేర్చుకోండి. అలాగనే హిందీ పాట కూడా మీకు కావాలంటే తెలుగులో కావాలంటే చెప్పండి, తెలుగులో రాసేసి ఇచ్చేయండి. ఎవరికి హిందీ తెలుసో నేను తెలుగులో కూడా మీరు పాడడానికి అవుతుంది. देखिए, बहुत बहुत महत्वपूर्ण चीज़ है जो मैंने बताया कि आप परमेश्वर के पास होना है। ये बहुत बहुत अच्छा अनुभव है, ये अनुभव करेंगे ना बहुत खुश हो जाएंगे। इसीलिए मैं बोलता हूँ, आपके बेटा बेटी हैं, आप जब छोटे हैं तभी से आप वो सिखाइए, परमेश्वर के साथ मिंगल होने का सिखाइए।
उनको पढ़ने दो, वो सब करने दो। मैं नहीं बोलता हूँ वो सब नहीं करो, सिर्फ परमेश्वर नहीं नहीं, दुनिया का सारा चीज़ करने दो, लेकिन परमेश्वर के पास रहने का बताओ। सिर्फ पूजा रीति रिवाज बता के उसको दूर नहीं रखना। నేనేం చెప్పానంటే మీ పిల్లలు ఉన్నారంటే అందరికీ ఇప్పుడు నుంచే పరమంతుడితోటి ఉండడానికి ఉన్న శక్తి ఇవ్వండి. లేదంటే వాళ్ళు దూరమే ఉంటారు. మీరు పూజలు ఇవన్నీ చేయించడానికి నేర్పిస్తారు, అది అన్నీ చేస్తారు, కానీ పరమంతుడి నుంచి దూరమే ఉంటారు. అప్పుడు మీరు దాని గురించి నేర్పిస్తే, పరమంతుడి గురించి, విఘ్నేశ్వరుడి గురించి, పరమాత్మ శక్తి గురించి నేర్పిస్తే వాళ్ళు క్లోజ్గా వస్తారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు వాళ్ళ వెనక వెళ్ళడానికి అవసరం లేదు. చెత్తవాడైపోయారా, మంచివాడుగా ఉన్నారా, ఏమేమి ఫ్రెండ్స్ వచ్చారో, ఏమి అది ఇది ఇలాగ అన్నీ ఆలోచించడానికి అవసరమే ఉండదు. देखिए, मैं क्या बोला, देखो आपके बच्चों को आप छोटे छोटे समय से ही क्या करना है, उनको सिखाना है जैसे कैसे परमेश्वर के साथ रहना है। वो नहीं सिखाते हैं, दुनिया वाले वो नहीं सिखाते हैं, रीति रिवाज सिखाते हैं, पूरा पूजा कैसा करना है, मंदिर में कैसा करना है, वो सब सिखा देते हैं और बोल देते हैं मेरा भक्त, मेरा बेटा बेटी भक्त है। नहीं, परमेश्वर के पास नहीं आया, परमेश्वर उनके साथ नहीं आया, तो उनके जिंदगी में भी तकलीफ आने वाला है। इसलिए आप पहले मास्टर बनो, आप अच्छी तरह सीखो, समझो, पक्का बनो, फिर आपके खानदान को अच्छा लेके जा सकते हैं। మీరు ఫస్ట్ మీరు శక్తి పడండి, మీరు అన్నీ నేర్చుకొని పర్ఫెక్ట్ అవ్వండి, పక్కా అవ్వండి. దాని తర్వాత మీరు చాలా మంది కూడా నేర్పిస్తారు, మీ పిల్లలు కూడా నేర్పిస్తారు, మీరు జనరేషన్కి నేర్పిస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇదే ఈ సిస్టంలే మనం ప్రాజెక్ట్ చేసాము. ప్రాజెక్టు మీరు బాగా తెలుసుకోండి. మీరు పెద్ద లెవెల్ వెళ్ళాలంటే మీకు వచ్చిన వాడికి స్ట్రాంగ్ చేయాలి, లేదంటే అది అవదు. మీరు జాయిన్ చేసి వదిలేస్తే ఏం ప్రయోజనం లేదు. అందుకే మీకు ఇద్దరు కావాలంటే మీకు 12 పీపుల్ తీసుకోవాలి. అప్పుడే దాని నుంచి రెండు పీపుల్ మీ చెప్పిన అలాగా వస్తారు. దానికి చాలా మందికి తీసుకోండి, దానికన్నీ డబ్బు వస్తుంది కదా. 10 మందిని తీస్తే 10,000 వచ్చేసింది, 12 అంటే 12,000 వచ్చేసింది. దాని తర్వాత దానిలో 2-3 పర్ఫెక్ట్ అయి వెళ్తారంటే మీకు మంచిది. తర్వాత మీరు టాప్ లెవెల్ వరకు వెళ్ళిపోతారు. ఎందుకంటే టాప్ లెవెల్ వెళ్ళడానికి ఒక రూల్ ఉంది, మీకు 20 ఉండాలి కదా. అది కొంచెం తీసుకోండి, అది పెట్టుకోండి. పెట్టిన తర్వాత దాని నుంచి మంచివాడు వస్తారు, 2-3 వాళ్ళతోటి వెళ్ళండి. ఇదన్నీ ప్లాన్ చేసి చేయండి. అలాగనే ఈ పరమంతుడి మాట కూడా మీరు చాలా బాగా నేర్చుకొని మీరు మీ పిల్లలకు స్ట్రెంగ్తన్ చేస్తే వాళ్ళ పిల్లలకు స్ట్రెంగ్తన్ చేస్తారు. సిస్టమ్ అర్థమైందా మీకు? మీరు ఉంటారా వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు? లేదు కదా. మీరు వాళ్ళకి టీచ్ చేయడానికి అవుతుందా? లేదు కదా. ఇప్పుడు మీ పిల్లలకు చేస్తేనే, అది స్ట్రాంగ్గా చేస్తేనే అది కింద వరకు వెళ్తుంది. అప్పుడే ఒక 5th 6th జనరేషన్ కూడా మీ పేరు చెప్తారు, ఆహా నాకు వీళ్ళే స్టార్ట్ చేశారు, అప్పుడు వరకు మన ఫ్యామిలీ ఎక్కడో ఉంది, అక్కడి నుంచి పరమంతుడి దగ్గర తీసుకొచ్చారు, అందుకే మనం అందరూ రక్షించాము, అందుకే మనం అందరూ చాలా బాగా ఉంటామని చెప్పి మీకు ధన్యవాదాలు చెప్తారు. ఇక్కడ కూడా ధన్యవాదాలు, దూతగణాలు కూడా ధన్యవాదాలు చెప్తారు మీకు. सीरियसनेस తెలుసుకోండి. आप अच्छी तरह समझ लीजिए, प्रोजेक्ट इसी स्टाइल पे हमने बनाया, इसलिए आप 15-20 लोगों को आपको सीधा दे लो, उसमें 2-3 लोग आएंगे जो एक्टिव काम करेंगे. 2 लोगों का ऐड कर दिया, 2 लोगों का फायदा नहीं है, वो लोग चले जाएंगे, भाग जाएंगे. क्या करेंगे आप? बहुत सारे लोगों को देखिए, उसमें से 2 लोग पक्का आपके बात सुनने वाले आएंगे, तो नीचे जाके वो बहुत बड़ा ऑर्गेनाइजेशन आपका बन जाएगा. ये सिस्टम है, ये हमारा सिस्टम है, समझ लीजिए सिस्टम को. सिस्टम ना समझ के आके रहेंगे, कोई फायदा नहीं. देखिए वही सिस्टम है परमेश्वर का बात में भी. अभी देखिए, आप अपने बेटों को पक्का कर देंगे तो वो जाके उनके बेटों को करेगा, उनके बेटन करेगा, उनका बेटन करेगा. तो 5th जनरेशन में आप जाके सिखा सकते हैं? आप नहीं होंगे इस दुनिया में,
लेकिन उन लोगों को कैसे मिलेगा? इन लोगों से मिलेगा। मिलके वो लोग अच्छा जिंदगी जिएंगे और आपको देखेंगे, ओ ये व्यक्ति आया परमेश्वर के पास, इसलिए हमारा पूरा खानदान बचा। बोलने वाला मैं बहुत सारे लोगों को देखता हूँ, वो लोग बोलते हैं हाँ हाँ, मेरा पिता का पिता परमेश्वर को समझ लिया, आ गया था, इसलिए हमारा जिंदगी अच्छा है, नहीं तो हम बुरा शक्ति से जीने वाले थे। मेरा खानदान, पुराना खानदान, आप समझ लीजिए, परमेश्वर का पास होना जरूरी है। ये सारा पूजा रीति रिवाज सब ठीक है, लेकिन परमेश्वर का पास होना जरूरी है। ये नहीं होता है, आपको कोई फायदा नहीं है। మీరు తెలుసుకోండి, మీరు ఏమి పూజలు ఏమి చేయండి, ప్రయోజనం లేదు. ఎందుకంటే పరమంతుడు మీతోటి రాలేదంటే ప్రయోజనం లేదు. ఆ పరమంతుడు ఎలాగొస్తారు? జ్ఞానంలో వస్తారు. వాళ్ళ గురించి బాగా తెలిసినప్పుడు వస్తారు. మీరు అది తెలియడానికి మీకు లోపల నుంచి ఆగ్రహం రావాలి, మీకు ఇష్టం రావాలి, అప్పుడే వాళ్ళు వస్తారు. ఈ రోజు నుంచి అలాగ ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తాను. परमेश्वर को नमन, विघ्नेश्वर को नमन, परमात्मा को शक्ति कोटि कोटि नमन।